హలో ఎవరివన్. ఈరోజు మనం లోడ్ బ్యాలెన్సర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్, లోడ్ బ్యాలెన్సర్ ఆర్కిటెక్చర్ అనేది చూద్దాము. సో మనకి లోడ్ బ్యాలెన్సర్ ఆర్కిటెక్చర్ ఇది ఎనీ ట్రాఫిక్ వస్తే ఆ ట్రాఫిక్ కి బ్యాక్ అండ్ అల్గారిథం ఏం సెట్ చేసాం. అల్గారిథం మీన్స్ వెదర్ యూ ఆర్ క్రియేటెడ్ ఫర్ hash based or session persistent light IP or session persistent protocol. So based upon e particular process wise Microsoft is supported. So దాని బ్యాక్ అండ్ ఈ అల్గారిథం సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ రూల్స్, మీకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ పోర్ట్ IP దేనికి రౌట్ అవ్వాలి అనేది సెకండ్ టైప్. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే ఏ బ్యాక్ అండ్ పూల్ హెల్దీగా, ఏ బ్యాక్ అండ్ పూల్ ట్రాఫిక్ అనేది రౌట్ అవుతుంది, హౌ మెనీ బ్యాక్ అండ్ పూల్ ఇస్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఈ పర్టికులర్ బ్యాక్ అండ్ పూల్ హెల్దీగా ఉండేదానికి, హెల్దీగా ఉందా లేదా అని చెప్పేదానికి ఈ హెల్త్ ప్రోబ్ అనేది మానిటర్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఇట్ ఈస్ ఏ లేయర్ ఫర్ లోడ్ బ్యాలెన్సర్. సో దానికి మనకి అప్లికేషన్ అనేది ఇట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఓఎస్ఏ లేయర్ టీసీపీ యూడిపి కనెక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో మనకి మెయిన్ గా 2 types of load balancers, standard like internal load balancer or public load balancer. Based upon your request, so you can create with the load balancer types, and there are basic and standard SKUs also is available. నెక్స్ట్ ట్రాఫిక్ అనేది నేను చెప్పాను కదా హ్యాష్ బేస్ అని. హ్యాష్ బేస్ అంటే ట్రాఫిక్ అనేది ఇలా సేమ్ క్లయింట్ ఐపీతో వెళ్తుంది. లేదు నాకు సెషన్ పర్సిస్టెంట్ అంటే సేమ్ క్లయింట్ ఐపీతో విత్ సేమ్ ఇన్స్టెన్స్ తోటి ట్రాఫిక్ అనేది వెళ్తుంది. లేదు నాకు సెషన్ పర్సిస్టెంట్ విత్ అండ్ క్లయింట్ ఐపీ ప్రోటోకాల్ అంటే ట్రాఫిక్ ఈజ్ ద సేమ్ క్లయింట్ ఐపీ ప్రోటోకాల్ విత్ సేమ్ ఇన్స్టెన్స్. అంటే అర్థం ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ ఒక సర్వర్కే వెళ్తుంది పర్సిస్టెంట్ అని క్లిక్ చేస్తే. హ్యాష్ బేస్డ్ అని వెళ్తే ట్రాఫిక్ అనేది డిఫరెంట్ సర్వర్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ ఐపీ అనేది దానికే ఓన్లీ నాకు ఆ ట్రాఫిక్ అనేది దానికే వెళ్ళాలన్నప్పుడు సెషన్ పర్సిస్టెంట్ క్లిక్ చేయాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ హ్యాష్ బేస్డ్ అయితే 5 tuple, నెక్స్ట్ సెషన్ పర్సిస్టెంట్ అయితే 2 tuple, నెక్స్ట్ సెషన్ పర్సిస్టెంట్ విత్ క్లయింట్ ఐపీ అంటే 3 tuple. అంటే దీనికి అర్థం ఏంటంటే నీకు ఇలా రిక్వెస్ట్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు సోర్స్ ఐపీ సోర్స్ అని ఇచ్చాము అనుకో, ఎనీ ఆఫ్ ద ట్రాఫిక్ అనేది ఇలా వెళ్తుంది. లేదు నాకు ఓన్లీ యూజ్ కేసెస్ ఎట్లా అంటే నా రిక్వెస్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి వదిలేసాను, తర్వాత టైం అవుట్ అయింది, మళ్ళీ నేను ఓపెన్ చేయగానే సేమ్ ఐపీ అడ్రస్ కి సెషన్ పర్సిస్టెంట్ సేమ్ ఐపీ అడ్రస్ కి వెళ్తుంది అనమాట. సో ఈ సినారియోలో మీకు వెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు సెషన్ పర్సిస్టెంట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇన్ ద లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇది అడిగిద్ది అనమాట, వెదర్ యూ వాంట్ గో ఫర్ సెషన్ పర్సిస్టెంట్ ఆర్ యూ వాంట్ గో ఫర్ హ్యాష్ బేస్డ్ అని. సో బై డిఫాల్ట్ గా హ్యాష్ బేస్డ్ వెళ్తుంది. లేదు యూ వాంట్ గో ఫర్ సెషన్ పర్సిస్టెంట్ అని మనం సెషన్ పర్సిస్టెంట్ సెలెక్ట్ చేయాలి. ఇంకొక ఫీచర్ ఏందిరా అంటే కరెంట్లీ రౌండ్ రాబిన్ నాట్ సపోర్టెడ్. మీరు ఇక్కడ చూస్తే అజూర్ లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్స్ ఈ ఓన్లీ ఇవి మూడే సపోర్ట్ చేస్తుంది. సో ఈ మూడే సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఉంది, అది రౌండ్ రాబిన్. రౌండ్ రాబిన్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఆన్ ప్రేమ్ లోడ్ బ్యాలెన్సర్స్ అది మెయిన్ ఫీచర్. అప్లికేషన్ ట్రాఫిక్ ప్రాపర్ గా రౌట్ చేసేది ఓన్లీ రౌండ్ రాబిన్ అనేది ఒక ఫీచర్. సో ఆ పర్టికులర్ ఫీచర్ అనేది వాడు కరెంట్లీ డజంట్ నాట్ సపోర్టెడ్ మైక్రోసాఫ్ట్ సైడ్. ఇప్పుడు నేను ఇది మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ చూస్తే Azure Load Balancer does not support the round robin load balance, but it supports hash based distribution mode. So ఈ పర్టిక్యులర్ చూస్తే మీరు అర్థమైపోద్ది రౌండ్ రాబిన్ నాట్ సపోర్టెడ్. మీరు ఎక్కడైనా చూడండి మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ వాళ్ళు ఇది ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నారు రౌండ్ రాబిన్ కి ఎలా తీసుకురావాలి అనేది. సో మేము రీసెంట్ గా ఒక ఇష్యూ ఫేస్ చేసాం, అప్లికేషన్ ట్రాఫిక్ ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు బ్యాక్ అండ్ పూల్ లో. లెట్స్ సే ఐ హ్యావ్ 5 servers. ఎందుకు బ్యాక్ అండ్ పూల్ రౌట్ అవ్వట్లేదురా అంటే మేము ఇన్వెస్టిగేట్ చేసి ఈ ప్రాపర్ గా రౌట్ అవ్వట్లేదు అంటే ఈ పర్టికులర్ డాక్యుమెంటేషన్ చూపించి మైక్రోసాఫ్ట్ ని అడిగాం. సో ఏం అడిగామంటే ఎందుకు ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ అవ్వట్లేదు, ఇక్కడేమో రౌండ్ రాబిన్ సపోర్టెడ్
లేదంటున్నారు. వెదర్ ఇట్ ఈస్ సపోర్టెడ్ ఆర్ నాట్ అంటే వాళ్ళు సింపుల్ గా we don't support for round robin, might be that is the reason application is not properly routing the traffic అని క్లియర్ గా చెప్పారు. దీని AWS కి వెళ్తే AWS properly supporting with the round robin, but Microsoft is not supporting round robin. So that we need to remember while doing the configurations of application mapping and application traffic into the load balancer. సో నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏందిరా అంటే అడ్మినిస్ట్రేట్. సో ఈ అడ్మినిస్ట్రేట్ ఏందిరా అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక విఎం ఉంది, ఆ విఎం కి నేను ప్యాచింగ్ చేయాలనుకుంటున్నాను. ప్యాచింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ విఎం ని మనము లోడ్ బ్యాలెన్సర్ నుంచి బయటికి తీసుకురావాలన్నప్పుడు అది స్టెప్స్ యాజ్ పర్ట్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంద్రా అంటే మైక్రోసాఫ్ట్ సైడ్ నుంచి యూ కెన్ యూజ్ అడ్మినిస్ట్రేట్. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎలా వర్క్ అయిద్దంటే whenever any services, if you want to shut down from load balancer layer, you just select on this admin is equal to down. ఆ పర్టికులర్ టైంలో మనం డౌన్ చేసినప్పుడు అప్లికేషన్ ట్రాఫిక్ మొత్తం ఈ పర్టికులర్ సెకండరీ బ్యాక్ అండ్ పుల్ సర్వర్ అనేది రౌట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఈ పర్టికులర్ అప్ అయింది, ఈ డౌన్ సర్వర్ని ప్యాచ్ చేసేసాను, ఏదైనా మెయింటెనెన్స్ యాక్టివిటీ ఉంది, ఆ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేంజెస్ కానీ అన్ని చేస్తాను. నెక్స్ట్ నేను స్వాప్ చేయాలి. సో ఇప్పుడు ఇమీడియట్ గా నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ దీన్ని అప్ అయింది కాబట్టి దీన్ని అప్ చేసేసి, వన్స్ ఇది అప్ అయింది కదా అప్ చేసేసి నెక్స్ట్ దీన్ని డౌన్ చేసేస్తాను. సో వైల్ ఈ పర్టికులర్ ప్రాసెస్ లో నీకు అప్లికేషన్ నుంచి ఏదన్నా డౌన్ టైం ఉందంటే గ్లిచెస్ ఉంటాయి, అంతేగాని 100% డౌన్ టైం ఉండదు. సో ఈ ప్యాచ్ చేయాలన్నా మెయింటెనెన్స్ యాక్టివిటీ ఎనీథింగ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ థర్డ్ ఫీచర్ ఏందిరా అంటే లోడ్ బ్యాలెన్సర్ సైడ్. సో ఇప్పుడు మీరు కానీ అజూర్ మానిటర్ కానీ యూజ్ చేశారంటే అజూర్ యొక్క ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ ట్రాఫిక్ హౌ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్, వెదర్ విచ్ సర్వీసెస్ ఈస్ బ్యాక్ అండ్ పూల్ ఈస్ హెల్దీ, విచ్ ఈస్ నాట్ హెల్దీ, వెదర్ ప్రాపర్లీ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అన్ని ఇన్సైడ్ మెట్రిక్స్ లో చూడగలం, వ్యూ డీటెయిల్ మెట్రిక్స్ లో. సో ఈ వ్యూ డీటెయిల్ మెట్రిక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఐపీ, బ్యాక్ ఎండ్ ఐపీ, డేటా ఫ్లో, డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుందని. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సర్ డేటా అనేది మనం ఫెచ్ చేయాలనుకుంటున్నాం. ఆ పర్టికులర్ డేటాని మానిటరింగ్ సెట్ చేస్తే ఏదైనా డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు అలర్ట్ రావాలి. యూ వాంట్ టు గో ఫర్ అష్యూర్ బ్యాక్ అండ్ పూల్ హెల్త్ అలర్ట్ ఆర్ ట్రాఫిక్ ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఏదైనా బ్యాక్ అండ్ పూల్ అన్హెల్దీ ఉందా. సో దా పర్పస్ కోసం నువ్వు మానిటరింగ్ చేసుకోవాలి. క్రిటికల్ అప్లికేషన్ అనేది మెయింటైన్ డౌన్ అవ్వకూడదు, అలర్ట్ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే గో టు డయాగ్నోస్ సెట్టింగ్స్. ఇక్కడ డయాగ్నోస్ సెట్టింగ్స్ లో ఆల్ లాక్స్ అని పెట్టేసి నెక్స్ట్ మీరు మెట్రిక్స్ కావాలి, నాకు ఆ పర్టికులర్ ఫ్లో ట్రాఫిక్ అంతా మెట్రిక్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని if you want to go to log and list workspace to log on, or if you want to go to archive storage account, ఏదైనా స్టోరేజ్ అకౌంట్ మీరు సెట్ చేసుకోవాలి, లేకపోతే ఈవెంట్ హబ్ ఏదైనా థర్డ్ పార్టీ మానిటరింగ్ ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకొని సేవ్ చేసుకుంటారు. వన్స్ ఇది సేవ్ చేసుకోగానే మీ పర్టికులర్ లాగ్స్ అన్ని లాగ్ అండ్ లిస్ట్ వర్క్ స్పేస్ లో సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ లాగ్ అండ్ లిస్ట్ వర్క్ స్పేస్ లో లాగ్స్ అని కొడితే ఈ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క బ్యాక్ అండ్ పూల్ కరెక్ట్ గా చూపిస్తుందా లేదా అనేది ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇది న్యూ ఫీచర్ అండి. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఇది టేబుల్ నేమ్, లాగ్ అండ్ లిస్ట్ వర్క్ స్పేస్ టేబుల్ నేమ్ ఏఎల్బి హెల్త్ ఈవెంట్. సో ఈ టేబుల్ చూస్తే మీరు చూడండి, నో హెల్తీ బ్యాక్ అండ్ పూల్ అంటే నేను 10 minutes బ్యాక్ ఇది అప్ చేశాను. సో అందుకే బిఫోర్ అవన్నీ చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఆ పర్టికులర్ రిసోర్స్ నేమ్ ఏది, ఆ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సర్ రిసోర్స్ ఐడి,
ఏ పర్టికులర్ నోడ్ అనేది బ్యాక్ అండ్ పుల్ అన్హెల్దీలో ఉంది, ఏది నాట్ రీచబుల్ ఉంది, ఇట్లా చూస్తే ఇమీడియట్ గా మనం అలర్ట్ అనేది కావాలి. సో అప్పుడు మనం క్లియర్ గా ఏం చేస్తాం, న్యూ అలర్ట్ రూల్ క్రియేట్ చేసేసి ఈ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ అండ్ పుల్ అన్హెల్దీగా ఉంది, సో యూ వాంట్ టు గెట్ ఎన్ అలర్ట్, యాక్షన్ గ్రూప్కి వెళ్తాం. యాక్షన్ గ్రూప్కి వెళ్ళేసి చేసేసాం. ఏంద్రా అంటే అప్లికేషన్ అనేది ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా జరగట్లేదు. దానివల్ల ఓన్లీ ఒక్క సర్వర్కే అప్లికేషన్ ట్రాఫిక్ మొత్తం వెళ్తుంది, రిమైనింగ్ సర్వర్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ రౌండ్ రాబిన్ అప్లికేషన్ నాట్ సపోర్టెడ్ కాబట్టి అజూర్ లోడ్ బ్యాలెన్సర్. సో దానికి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా చూపించారు, మేము చేస్తే వాళ్ళు నాట్ సపోర్టెడ్ అని చెప్పారు. సో దానివల్ల మేము ఆల్టర్నేట్ కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. I hope everyone able to understand. Let me know if you need anything real-time video, real-time any topics, so that నేను మీకు ఎవ్రీ వీక్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.